విశాఖలో ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా అభివృద్ధిపై దృష్టి సారించలేదని విశ్రాంతి ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాట్లకు ప్రయత్నం జరగలేదని పివి రమేష్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం వల్ల రాష్ట్రం పురోగతి సాధిస్తుందని అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం సంతోషతగ్గ విషయమని అన్నారు. దీనివల్ల రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవ్వడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి పనులు జోరందుకుంటున్నాయి అన్నారు. ప్రస్తావిస్తా ఈరోజు చర్చ ముఖ్యమైన అంశాల గురించి మిత్రులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్ ఏమిటి? కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఒక పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది. దీంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్సు 14 సంవత్సరాలు ఇది వరకు చీఫ్ మినిస్టర్గా చేయడం, గవర్నెన్స్ మీద వారికి మంచి అవగాహన, ఒక విజన్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. రెండవది కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడి వలన ఈ మొన్న వచ్చిన బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన రాష్ట్రానికి ఇస్తాము అని ప్రస్తావించడం అనేది అది కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. మూడవది, చాలామంది మిత్రులు మన దేశంలోనే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద మేము ఇన్వెస్ట్ చేసి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఒక ప్రోగ్రెసివ్ పీపుల్ ఒకటి, 2 వనరులు ఇక్కడ కోస్ట్ లైను ఈస్ట్ కోస్ట్లో ఉన్నది. ఈస్ట్ కోస్ట్లో అభివృద్ధి చెందవలసిన అవసరం చాలా ఉంది. ఒక ఎకనమిక్ డ్రైవర్స్ అనేవి ఈస్ట్ కోస్ట్లో డెవలప్ కాలేదు. వైజాగ్ ఈజ్ ఐడియల్లీ సూటెడ్ ఫర్ దట్ పర్పస్ అని. తర్వాత ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అ ట్రెడిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆంధ్రాలో 200 సంవత్సరాలుగా హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ 1824లో ఏర్పడిన కాలేజీలు, పాఠశాలలు. ఆ తర్వాత అటువంటి అప్పులు అంటే ప్రభుత్వం, అంటే నా పేరు మీద రమేష్ అనే ఒక ప్రభుత్వం వెళ్ళి బ్యాంకుల నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ, ఇంకో చోటు నుంచి కానీ తీసుకున్న అప్పులు 10 లక్షల కోట్లు అయితే, అవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యక్షమైనటువంటి గ్యారంటీ ఇచ్చినవి ఇంకొక 2 లక్షల కోట్లు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నవి ఇంకొంత డబ్బులు. ఇవి కాకుండా ప్రభుత్వ రాబడి, ముఖ్యంగా మద్యపానం నుంచి వచ్చే రాబడిని లక్ష్మణ్ రెడ్డి గారు చాలా కృషి చేశారు మద్యపానం నిషేధించడానికి. అయితే మద్యపానం పెరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో 2019లో 4,000 కోట్ల ఆదాయం వస్తే 2023కి 16,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఓన్లీ ఎక్సైజ్ రెవెన్యూ. అంటే ఎవ్రీ సంవత్సరం డబుల్ అయిపోతూ 8, 12, 16 అంటే చిన్న 1వ తరగతిలో లెక్కలు నేర్చుకున్న విధంగా పెరిగిపోతూ వచ్చేస్తుంది. 4 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఈ మద్యపానం ఒక దానికి వచ్చేటువంటి రెవెన్యూస్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఇది ఒక విధంగా ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫైనాన్సెస్ ఏ విధంగా జరిగాయంటే, ఎవరైతే షెల్ కంపెనీ పెట్టి ఎప్పుడు పారిపోదామా డబ్బులు చేసుకుని, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు తీసుకుని, ఎక్కడెక్కడ దొంగ విధంగా సంపాదించి తీసుకుపోవచ్చు అనే ఒక దృక్పథంతో ఆర్థిక వ్యవస్థను, ఎందుకంటే నేను కొంచెం ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను కాబట్టి